వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు అయితే మన ఛానల్ తో ఫర్ ద ఫస్ట్ టైం అయితే ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయబోతున్నాం. సో మీరు చూడొచ్చు ఇక్కడ మనకు ప్రతి పర్సన్ ఒక దిల్ పసంద్ అండ్ కోక్ అయితే తాగాల్సి ఉంటుంది. సో ఇదైతే మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం. ఈ వీడియోలో మీ లవ్ అండ్ సపోర్ట్ కనుక మాకు ఉంటే ఇంకా ముందు నుంచి కూడా మన దాంట్లో ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే రాబోతున్నాయి. వీడియోని అయితే లైక్ చేసి మాకైతే సపోర్ట్ చేయండి. ఇక ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒక దిల్ పసంద్ అండ్ ఒక థమ్స్ అప్ అయితే తాగాల్సి ఉంటుంది. సో ఎవరైతే తక్కువ టైంలో తాగుతారో వాళ్ళకైతే ఒక పనిష్మెంట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ లో చూద్దాం ఆ పనిష్మెంట్ ఏంటో. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళైతే సేఫ్. మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నది. సన్నీ సెకండ్ వచ్చేసి బన్ను, థర్డ్ వచ్చేసి వంశీ, ఫోర్త్ నేను అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ సన్నీ స్టార్ట్ చేద్దాం దా. సో టైం అయిపోతే స్టార్ట్ అయిపోయింది. ఓకే స్టార్ట్. మా ఘోరంగా తింటాడు సన్నీ గాడు. ఇంత ఫాస్ట్ తింటాడు. థమ్స్ అప్ వెళ్ళిపోయిండు. ఒకటే ఒకటే పెట్టలేదు. ఎవరైతే కక్కుతే ఈ ఛాలెంజ్ అయితే క్విట్ అయిపోతారు, వాళ్ళే లాస్ట్ అవుతారు. కక్కొద్దు. అమ్మ టైం ఎంత ఉంది? వామ్మో 29 సెకండ్స్, 30 సెకండ్స్ లేనా మొత్తం ఒక సగం దిల్ పసంద్ అయితే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సన్నీ టైం సెట్ చేస్తాడు మనకు. తర్వాతకి దాన్ని ఎవరు బ్రేక్ చేస్తారో వాళ్ళు సేఫ్. లాస్ట్ వచ్చిన వాళ్ళు అయితే కన్ఫర్మ్ ఒక పనిష్మెంట్ అయితే తీసుకోబోతున్నారు. మాట్లాడలేడు సన్నీ. ఎట్లున్నది? బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సో సన్ వచ్చేసి 2 minutes 2 seconds లో కంప్లీట్ చేశాడు ఈ ఛాలెంజ్ ని. నెక్స్ట్ బన్ను. ఓకే నెక్స్ట్ బన్ను ఎన్ని సెకండ్ లో కంప్లీట్ చేస్తాడో చూద్దాం. సో బన్ను సెకండ్ వచ్చేసి బన్ను అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. సో బన్ను ఎన్ని సెకండ్స్ లో ఎన్ని మినిట్స్ లో తింటాడో చూద్దాం. సో బన్ను స్టార్ట్. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ చేసింది బన్ను. 2 సెకండ్లు తింటట్టున్నాడు. ఎట్లున్నది బన్ను? బాగుందా? పిప్పేసిండు. 60 రాదురా, సగం కిందనే పోతుంది. చిన్న తిను కుతుకబడుతుంది. సో మనకు వాటర్ కూడా ఉన్నాయి. ఏమనుకున్నా కుతుకబడ్డా. వాటర్ తెచ్చినాం, వాటర్ కూడా అవైలబుల్. వన్ మినిట్ 13 సెకండ్ లో దిల్ పసంద్ అయితే అయిపోయింది. కోక్ దాకా మామూ బన్ను ఘోరంగా తింటాడు. తక్కువ టైంలో తింటట్టే ఉన్నాడు మొత్తం. చిన్న చిన్న వా. సో బన్ను వచ్చేసి 1 minute 29 అంటే 1 minute 1 second 28 సెకండ్ లోనే కంప్లీట్ చేసేసిండు. ఇప్పటి వరకు అయితే బన్ను అయితే ఫస్ట్ ఉన్నాడు. వచ్చేసి వంశీ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. వంశీ అయితే 1 minute లో తింటాను అన్నాడు. సో చూద్దాం వంశీ ఎన్ని సెకండ్ లో ఎన్ని మినిట్స్ లో తింటాడు. వంశీ థర్డ్ ప్లేస్ లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. వంశీ టైమర్ ఓపెన్ కావట్లేదు. సో నెక్స్ట్ వంశీ అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాడు. సో వంశీ స్టార్ట్ టైం. వంశీ క్లోజ్అప్ చేస్తాడు, దంస్తాడుగా. అమ్మా 10 సెకండ్లనే ఆల్రెడీ అయిపోయింది. పోతలేదా? అమ్మా వంశీ క్విట్ అయితే అంటున్నాడు. క్విట్ అవుతావా తింటావా? తినగలుగుతావా మొత్తం? టైమర్ పోయిందిరా. చూపిద్దాం లాగ్ పడ్డది. 45 సెకండ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎట్లున్నది వంశీ? గట్టిగా ఉందా?
మొత్తం మీదనే తాగురా అంటే మీద పోసుకుంటాను రా. టైమర్ చూసుకోవచ్చు. మొత్తం మీద వస్తుంది. ఒకటేసారి థమ్స్ అప్ అయితే లేపేసిండు. సో స్టాప్. వంశీ అయితే 1 minute 28 seconds ఆల్మోస్ట్ వీళ్ళిద్దరు అయితే సేమ్ ఈక్వల్ గా తిన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి నేనే పార్టిసిపేట్ చేయబోతున్నాను. అన్న తినబోతున్నాడు దిల్ కోసం థమ్స్ అప్ అవుతున్న టైట్. నాదైతే పుట్ట టైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఎట్లా తింటాడో తెలియదు మరి. సో ఇప్పుడైతే నా వంతు. సో లాస్ట్ రావద్దని కోరుకుంటున్నాను. ఓకే స్టార్ట్ వంశీ. టైం స్టార్ట్. ఓకే ఎలా ఉంది? అవునా తినలే నేను. బాగుందా? బామ్మో లోపల మొత్తం నా కడుపు అయితే టైట్ అయింది ఫ్రెండ్స్. చాలా గట్టిగా తిన్నా, అతుక్కుంటుంది ఫ్రెండ్స్ దిల్ కోసం. ఇప్పుడు సెకండ్స్ వచ్చేసి 21 seconds నడుస్తున్నాయి. 24. ఎలా ఉంది చెప్పండి అన్న. నువ్వు థమ్స్ అప్ తాగకపోతే అది తినలేవు. అవ్వా థమ్స్ అప్ బాగుంది. ఎట్లా తిన్నారా మీరు? అందుకే థమ్స్ అప్ పోయి 1 minute 14 seconds. నాకు తెలిసి లాస్ట్ వచ్చేసి సన్నీ నిమ్మకాయ రసం తాగాలిగా. ఎలా ఉంది చెప్పు. కడక్ కడక్ సూపర్. కడక్ సూపర్ ఉందంట. 1 minute 30 seconds. బట్ 2 seconds 2 minutes లో తింటే అయిపోతే కానీ తింటాడు. అమ్మో ఇలా నొత్తాను. 40 seconds లాస్ట్ వచ్చేసి సన్నీ నిమ్మకాయ పులుసు తాగాలిగా అంతా. టైం స్టాప్. 1 minute 57 seconds. సో నేను వచ్చేసి 1 minute 56 seconds లో కంప్లీట్ చేశాను. సో ఈ ఛానల్లో పనిష్మెంట్ తీసుకోబోతుంది సన్నీ కెమెరామ్యాన్. ఈ వీడియోలో పనిష్మెంట్ తీసుకోబోతున్నది సన్నీ అయితే 2 minutes 2 seconds లో కంప్లీట్ చేశాడు. లాస్ట్ లో వచ్చాడు కాబట్టి పనిష్మెంట్ అయితే ఉండబోతుంది. పనిష్మెంట్ ఏంటంటే నిమ్మకాయ జ్యూస్. నిమ్మకాయనైతే డైరెక్ట్ కోసి నోట్లో పిండుతాం. సో ఇదైతే పనిష్మెంట్. సో సన్నీ ఎట్లా అనిపిస్తుంది పనిష్మెంట్? మంచిగా ఉంది. సో ఫస్ట్ అయితే పనిష్మెంట్ స్టార్ట్ చేసేద్దాం. సో వంశీ గోయిరా రెండు తాగాలి. రెండు తాగాలి బాబు. సో ఫస్ట్ మేము పిండుతాం, నువ్వు కాదు. నేను పిండుకుంటా. అట్లా వద్దు. అయ్యో ఒక్కసారి చాలా భయం అవుతుంది. ఓకే క్లోజ్ అప్ రారా. ఎట్లున్నా తీయగా ఉందా పుల్ల ఉందా? మా తోడు చూడొచ్చు. నేను టెస్ట్ చూస్తాను. నేను కూడా టెస్ట్ చూద్దాం. అబ్బో వాటర్ తాగొచ్చా? ఎటు తాగినవరా? ఛాలెంజ్ మరి వాటర్ తాగండి. ఈ ఛాలెంజ్ అయితే నేను తట్టుకోలేను. ఇంకోటి సన్నీ ఇంకోటి ఇంకో నేను అది కొత్తగా ఉంది. ఘోరంగా ఉన్నది టాస్క్ అయితే. ఇంకోటి అవన్నీ కంప్లీట్ చేయాలి. కారం పెట్టినది ఇంకా కారం లేదు అందుకనే ఇవి పెట్టిన. కారం లేదు. సస్తుండు కారం అన్నది తప్పుడేక ఒక్కటే ఉన్నది. లాస్ట్ వన్ టాస్క్ అయితే ఘోరంగా ఉన్నది. సీరియస్ పనిష్మెంట్. వంశీ ఎట్లున్నది? ఎట్లా అనిపిస్తుంది పనిష్మెంట్? మంచిగా ఉన్నది. సింపుల్ గా ఏం లేదు. నెక్స్ట్ సారి కారం పెట్టరు తింటా. నెక్స్ట్ సారి అంటే కారం పెట్టాలంట, తింటాడంట. కానీ ఈసారి నిమ్మకాయలతో ట్రై చేసినాం. నెక్స్ట్ సారి కారం పెడదాం. ఎట్లుంటుందో ఆ పనిష్మెంట్ చూద్దాం.
గైస్ ఈ రోజు వీడియో సో ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ కూడా ఒక ఫుడ్ ఈటింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం. ఐ హోప్ బిర్యానీ అనుకుంటున్నాను. ఏం చేద్దాం మరి? నూడిల్స్ చేద్దాం. బిర్యానా నూడిల్స్ అనేది కింద కామెంట్ చేయండి. పనిష్మెంట్ కూడా కారం పెడదాం. పనిష్మెంట్ కారం లేదా మిర్చి ఈటింగ్ అనేది పెడదాం. సో ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బాయ్ నెక్స్ట్ అయితే కలుద్దాం.